నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది ఇప్పటికే. కాకినాడ పరిసర ప్రదేశాల్లో నాకు తెలిసిన ఆత్మీయులు చెప్పిన మాట ఏంటంటే, ఆల్రెడీ ఇంటికి రావడం సర్వే, మీరు ఏ క్యాస్ట్ అండి, సో నువ్వు ఏ ఉద్యోగం అన్నా చెయ్యి, ఎక్కడన్నా చెయ్యి, నువ్వు ఏ క్యాస్ట్ అండి అని అడుగుతున్నారు. మేం పలాని కులం అండి. ఓకే రైట్, మీరు పలాని కులానికి సంబంధించిన వాళ్ళు, మీకు ఈ రాయితీలు ఉన్నాయి ఉద్యోగాల్లో. ఓకే, ఇప్పుడు వాళ్ళు అడిగేటటువంటి పాయింట్ ఏంటంటే, ఉదాహరణ చెప్తాను, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు అనగారిన కులాలైతే మీరు ఎందుకండి ప్రార్థనకు పోతున్నారు? ప్రార్థనకు పోయారంటే మీ కులము ద్వారా మీకు వచ్చేటటువంటి రాయితీలు మీకు రావు అని ఒక ఖండితమైనటువంటి జీవో బయటకు వస్తుంది. అప్పుడు ఎంతమంది నిలబడతారు దేవుని కొరకు? ఆల్రెడీ వచ్చేసింది ఇది. తెలంగాణలో మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం కదండి, ఒక పెద్ద ఆయన అంటుంటాడు, మా చర్చిలో 5 ఆరాధనలు జరుగుతాయి, 2 లక్షల మంది వస్తారని చెప్తాడు కదండి. 2 లక్షల మంది 5 ఆరాధనలు జరుగుతాయని చెప్తారు ఒక పెద్ద ఆయన. నేను ఆయన్నేం విమర్శించలేదు, కానీ మరి 2 లక్షల మంది వస్తే తెలంగాణలో కులగణన జరిగినప్పుడు మీకు చెప్పమంటారా? బీసీసీ క్రిస్టియానిటీ అనేది 0%. ఎవడు క్రిస్టియన్ అని ఒప్పుకోలా, ప్రార్థనకు పోతున్నారంతా. మేము యేసు ప్రభుల వారిని మా స్వరక్షకునిగా అంగీకరించాం, ఆయన కొరకై బ్రతుకుతాం, ఉద్యోగాలు ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రభు కోసమై బ్రతుకుతామని చెప్పిన వాళ్ళు కనపల్లా. రేపటి దినాన ఈ రోజు ప్రకటిస్తున్న రూబేను చేస్తున్న ఈ స్థానిక సంఘమో లేదా ఇంకా మెయిన్ లైన్ చర్చెస్ లోనో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కులగణను అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరెవరైతే చర్చిస్కి వెళ్ళిపోతున్నారో వాళ్ళకున్న ఎస్టీ ఎస్సీ బీసీలను పడేటటువంటి ఆ యొక్క రాయితీలను మేము తీసేస్తామంటే మన విశ్వాసం ఎక్కడా? అందుకే ఆ ప్రభు అప్పుడే చెప్పింది, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా కదండి. ఇప్పుడు చెప్పండి, మనకు కలిగి ఉన్న విశ్వాసం ఎంతవరకు పట్టుకోవాలంట? అంతము వరకు. సరిగ్గా ఒక 5 నుంచి 10 ఏళ్ళ వెనక్కి వెళ్తే, ఆ రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి ఇచ్చారు. ఎస్సీ అంటే ఎట్లా ఎస్సీ? వీళ్ళు ఎస్సీనో కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్ఐ వాళ్ళు విచారించి ఇచ్చారు. ఆర్ఐ ఇంటికి వస్తున్నాడంటే ఎంతమంది క్రైస్తవులు అనబడేవారు వారి ఇళ్లల్లో ఉన్న యేసు ప్రభు పటాలు వాక్యాలు అన్ని బియ్యం సంచికేసి కూర్చి పక్కన పెట్టి, అయ్యా మేము ఎస్సీనే అని చెప్పిన దాఖలాలు మీరు విన్నారా లేదా? నేనైతే విన్నాను, చూశాను. మీరు ఎస్సీ అంటే షెడ్యూల్ తెగల వాళ్ళు అని చెప్పినప్పుడు ఎట్లా షెడ్యూల్ తెగయనిది? మరి మీ ఇంట్లో యేసు ప్రభు పటం ఉందే, ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని చెప్తున్నావే, సో నీకు ఎస్సీ సర్టిఫికెట్ రాదు అని అంటే అన్ని మూటగట్టి ఎక్కడో పక్కన పెట్టి వాళ్ళు ఎంక్వైరీ వచ్చిపోయిన తర్వాత మళ్ళీ తీసి తగిలించుకున్న దాఖలాలు మీకు గుర్తున్నాయా లేదా? మరి మన విశ్వాసము రేపటి దినాన ఇన్ని రోజులు బల్లలు బగలగొట్టి, ప్రభువా మమ్మల్ని ఎంతగానో దీవించావు, ఆశీర్వదించావు, నిన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు లేకపోతే మేము బతకలేము, మా కొరకు నువ్వు పానం పెట్టినావు అన్నాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న సర్టిఫికెట్స్ దగ్గర ఏమైపోతారండి? అంతా తేలిపోతారండి. పొట్టు గాలికి కొట్టుకుపోయినట్టు పురుగులారా. ఆ రోజు ఒకవేళ చర్చిలో రూబేన్ అనేవాడు ఒక్కడే భార్య బిడ్డలతో ఉన్నా కూడా ఏం అతిశయపడాల్సిన పని లేదేమో. నేను అంటున్నాను, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. భక్తి అనబడేటటువంటిది కులానికో మతానికో సంబంధించింది కాదు పురుగులారా. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం సర్టిఫికెట్స్ను ఫిలప్ చేస్తున్నప్పుడు, మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఎస్సీ అని పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో అన్నప్పుడు నా ముందు వరుసలో 4 పాస్టర్లు ఉన్నారండి. 4 పాస్టర్లు. కడప దగ్గర బుగ్గలపల్లి అనే ఒక ఊరుంది, రాయచోటుకు రూటుకు పోయే రూట్లో. వాళ్ళందరూ మేము ఎస్సీ అని చెప్పి రాసుకొని వాళ్ళ పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్లలో రాయితీలతో చదివిస్తారు గవర్నమెంట్. అప్పుడు మన పులివెందుల్లో కూడా అరబిందో స్కూల్, సెంటెన్స్ స్కూల్ ఇలాంటి స్కూళ్ళల్లో, ఎయిడెడ్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ ₹1 డబ్బు కట్టకూడదు మన పిల్లలకి ఎస్సీ అంటే, వాళ్ళు చదివించాలి ప్రైవేట్ స్కూల్లోనే. అలాంటివి ఉన్నాయన్నమాట, ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి సందర్భంలో నా పిల్లలకు నేను సర్టిఫికెట్స్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఫీజులు ఎక్కడ కట్టుకుంటావు
అప్పుడు లేవు ఈ వెంకటప్ప స్కూల్, ఇవన్నీ లేవు 15 సంవత్సరాల క్రితం. కాబట్టి ఒకసారి నువ్వు కూడా ఎస్ఎన్ రాయించుకుంటే ఏమైంది, నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, ఫీజెస్ అంతా గవర్నమెంట్ కడుతుంది, యూనిఫామ్ కూడా ఇస్తారు, అన్నీ ఇస్తారు అని అన్నప్పుడు ఆ కలెక్టర్ ఆఫీసులో సర్టిఫికెట్స్ ఆ ఎస్సీ అని రాయబడి చెప్పి రాసిన దాన్ని చించి కాదు, నేను క్రీస్తును కలిగిన బిడ్డను, నేను ఇప్పటికే సేవలో ఉన్నాను, నేను నా కుటుంబం ఒకవేళ నష్టాలు గుండా వెళ్ళినా పర్లేదు కానీ, ఒకవేళ ఉన్నతమైన విద్యలు నా బిడ్డలు చదవకపోయినా పర్లేదు కానీ, నేను ప్రభు బిడ్డను కాదు అని చెప్పుకోను అని చెప్పి చించి వస్తుంటే నా ముందు పాస్టర్లు అన్నారు, బో భక్తిపరుడు అబ్బా నువ్వు, మీ పిల్లలు ఎంత బాగుపడతారో చూద్దాంలే అన్నారు. సరేలే అన్న, మీ పిల్లలే బాగుపడిలేండి, నేను సేవకుడిగా అలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చించి వచ్చాను. ఈ రోజు నేను వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎక్కడో చినిగి ఉన్నాయి, వాళ్ళకన్నా 100 రెట్లు పైన ఉన్నానండి. నేను సేవలో లేరు వాళ్ళు చాలా మంది. ఒక సహోదరుడు సేవ మానేసి తన భార్య బిడ్డలను పిలుచుకుని పోయేసి బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ బతుకుంటున్నాడు. పిల్లలు ఇక్కడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు బుగ్గలపల్లిలోనే. ఇంకొక ఆయన అయితే చనిపోయాడు సేవ చేయకోకుండా. నేను అంటాను, ఒక సేవకుడిగా ఇలాంటి విపత్కరమైన పరిస్థితి మీకు ఎదురయ్యి మీరు ప్రార్థనా మందిరానికి వెళ్తారు. ఒకవేళ మీరు ప్రార్థనా మందిరానికి పోతారో లేదో, రూబేనన్న చెబితే మీకు సర్టిఫికెట్ ఇస్తామంటే ముందు రోజు వచ్చి నన్ను ఏమడుగుతారు, మీరు ఏమడుగుతారు? మీరు నన్ను మీ దగ్గరకు వచ్చానని చెప్పగాకండి నా అంటారా? ఆయన త్వరగా వచ్చుచున్నాడు. విశ్వాసమును అంతము వరకు ఎలాగ పట్టుకోవాలి? గట్టిగా. నేనైతే చేతులు కడుక్కుంటున్నాను ప్రియులారా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ప్రస్తుత దినాలలో కులాన్ని బట్టి లేకపోతే తత్వాన్ని బట్టి ఉద్యోగాలు లేవు. ఎవడి దగ్గర సొమ్ము ఉంటే వాడిదే పద. కానీ అపవాది మన మీద విసిరే వల ఎలాంటిది అంటే, మీకున్నటువంటి వాటిని తీసేస్తాం అనగానే ఏదో మనకు ఇప్పటిదాకా ఎంతో వచ్చినట్టు, ఇక ముందు ఏమో వస్తుంది అనుకున్నట్టుగా భయపడి చాలా మంది విశ్వాసంలో నుంచి తొలగిపోతారు. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. వాక్యమును గైకొనాలి. వచ్చుచున్న దేవుని ఎదుట మన విశ్వాసాన్ని అంతము వరకు, అంటే ఆయన వచ్చేంత వరకు కావచ్చు, మనం పోయేంత వరకు కావచ్చు, విశ్వాసాన్ని ఎలాగ పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. నేను క్రీస్తు బిడ్డను అని చెప్పగలిగిన రీతిగా. కేవలం మన భారతదేశం మాత్రమే ఉందండి కుల, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. మీరు అమెరికాకు వెళ్ళారనుకోండి, మీది ఏ క్యాస్ట్ అనేటటువంటి పదమే ఉండదు. నో క్యాస్ట్, నో రిలీజ్, అక్కడ ఉండవు ఇవన్నీ. అక్కడ మనిషిని మనిషిగానే చూస్తారు. ఇక్కడ మాత్రమే కులాన్ని పెట్టి చూసేది మన దేశంలో. అలాగని నేను ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడం లేదు, కానీ ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన రాకడ వరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనము గట్టిగా పట్టుకోవాలి. మూడవది, ఆయన త్వరగా వస్తున్నాడు, ఏం చేయాలో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి 38 వరకు ఉన్న వాక్యాన్ని చూద్దామా? 10వ అధ్యాయం 37, 38 వచనాలు. కాలము బహు కొంచెముగా ఉన్నది. కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏమి లేదు, సంతోషం. ఓకే, రాయబడింది 37వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. చెప్పండి, వచ్చుచున్నవాడు ఎలాగొస్తున్నాడట? ఆలస్యము చేయక వచ్చుచున్నాడు గనుక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏమి లేదు, సంతోషం లేదు. మూడవది ప్రియులారా, యేసు ప్రభుల వారు త్వరగా వస్తున్నాడు కాబట్టి అడుగు ముందుకేసి ప్రభులోనికి వచ్చాం. ఏ పరిస్థితులైనా సరే వెనక్కి వెళ్ళకూడదు. మూడవది, వెనుక తీయకూడదు అని రాయబడింది అక్కడ. వెనుక తీయకూడదు. మనం చాలా పర్యాయములు పేతురు పత్రికను జ్ఞాపకం చేసుకుంటాం. కుక్క
తన వాంతికి ఏం చేస్తుందట? తిరిగి తింటుందట. కడుగబడిన పంది తిరిగి ఏమవుతుందట? బురదలోనికి వెళ్ళిపోతుందట. మనము ఆ స్వభావము కలిగిన వ్యక్తులం కాదు, మనుషులం మనం. వాటికన్నా ఎన్నో రెట్లు పైన ఉన్నటువంటి వ్యక్తులం మనం. మరి మనమెందుకు వెనుక తీస్తాం? బైబిల్ గ్రంథంలో 666 అనేది ఒక పదం ఉంది కదండి. వాస్తవానికి సాతాను ముద్ర అని ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చిప్పు వేసుకొని కొనడం అమ్మడం జరుగుతుంది. బైబిల్లో కూడా ఒక 666 ఉంది వెనక్కి వెళ్ళడానికి. ఎక్కడ? యోహాను సువార్త 6:66. 6:66 కలిపితే 3 6 ఎంత? 666. చూడండి ఒకసారి ఎవరు వెనక్కి వెళ్తారో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? 6:66. మీకు బైబిల్ ఎక్కడ కనపరాదు? 6:66. 6 అధ్యాయాలు ఉంటాయి కానీ 66 వచనాలు ఉండవు. అవునా? 6 అధ్యాయం ఉంటాయి, 66 ఉండవు. 66 అధ్యాయం ఉంటాయి, 6 వచనం ఉంటుంది కానీ 6:66 ఉండదు. 666. కానీ ఇక్కడ 6:66 చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను ఏం చేయలేదు. ఎందుకని? కఠినమైన బోధ అని. యేసు ప్రభుల వారు 6వ అధ్యాయంలో చాలా చక్కగా చెబుతూ, నా శరీరము తిని నా రక్తము పానము చేయవాడు నిత్య జీవము గలవాడు, అంత దినమును నేను వారిని లేపుదును అని చెబుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు ఇది కఠినమైన బోధ అని. 60వ వచనంలో మనం చూస్తాం. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని సనుగుకొని 66వ వచనం వచ్చేసరికి శిష్యులలో అనేక మంది ఏమైపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. యేసు ప్రభుల వారు వచ్చుచున్నాడు గనుక వెనుక తీయకూడదు మనం. ఈరోజు చాలా మంది జీవితాలలో ప్రార్థించే విషయంలో చెప్పండి ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోయారు. ప్రార్థించే విషయంలో వెనక్కి వెళ్ళిపోయారు. లోకంలో ఒక నానుడు ఉంది కదండి, మా తాతలంట ఏదో తిన్నారంట, మా మూతులు వాసన చూడండి అని. అంటే చాలా మంది ఏం చెప్పుకుంటున్నారంటే ఒకప్పుడు మేము కూడా చేశాం. బైబిల్ కథల పుస్తకం కాదండి. లాంగీగో అని చెప్పేటటువంటి అనగనగా ఒక ఊరని చెప్పే కథల పుస్తకం కాదు. ఇందాక మనం చూసాం, జీవిత అంతం వరకు శ్రమలు రావా, కష్టాలు రావా? వస్తాయి. హృదయాన్ని పిండి వేసే సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. కానీ జీవిత అంతము వరకు ప్రభువులో నుంచి వెనక్కి పోకూడదు. అందుకే యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడెప్పుడు నాకు పాత్రుడు కాడు. ప్రార్థన విషయంలో వెనకబడిపోయారు చాలా మంది. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థనా జీవితంలో వెనుకున్నావు. నేను అప్పుడప్పుడు చూస్తుంటా కదండి, మనం ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చైన్ ప్రేయర్ చేస్తున్నాం. 1 గంట అంతా ప్రార్థన. చార్ట్ మీద ఏమని రాసి పెట్టింటాం? 5 నిమిషాలు ముందు రండి, తర్వాత వచ్చే వాళ్ళు 5 నిమిషాలు వెళ్ళిపోండి అని. నేను గమనిస్తూ ఉంటాను, 10 నిమిషాలు లేటుగా వస్తారు, 10 నిమిషాలు ముందు వెళ్ళిపోతారు. అంటే ప్రార్థన మీద ఏమి లేదు, ఆసక్తి లేదు. ప్రార్థనా జీవితంలో ఆసక్తి లేదు, వెనకబడిపోయారు. రెండో విషయం చెప్పేనా, ఇచ్చే విషయంలో కూడా వెనకబడిపోయి ఉన్నారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30 నుంచి ఇప్పుడు చదవద్దులేండి, 35 వరకు చూస్తే యొఫ్తా అంటాడు, నేను దేవునికి మాట ఇచ్చానమ్మా, వెనుక తీయలేను అన్నాడు. దేవునికి ఏమిచ్చాను? నేను మాట ఇస్తాను. నా జీవితంలో మేలు చేసిన దేవునికి ఎదురుగా వచ్చేది ఏదైనా సరే నేను అర్పిస్తానని మాట ఇచ్చాను. మాట నేను వెనక్కి తీయనమ్మా. మనం కూడా జనవరి 1వ తేదీ మాట ఇచ్చింటాం, దేవా నీ పరిచర్య ఎంతో ఉంది ప్రభువా, మేము ఎంతో చేయాలి ప్రభువా, ఈ సంవత్సరం నుంచి ప్రతి నెల ఇవ్వాలి ప్రభు అంటాం. ప్రతి నెల కాదు, మహా అంటే 2-3 నెలలు కూడా ఇవ్వలేం మనం. ఎందుకు? ఇచ్చే విషయంలో వెనకబడిపోయాం. ప్రార్థనా జీవితంలో వెనుక తీయని వాడు
దేవునికి మాట ఇచ్చి పరిచర్యలో అర్పణ అర్పించేవాడు ఎప్పుడు 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 వెనక ఉండడు. నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావో తెలుసా? కష్టపడుతున్నారు. ఈ మధ్య నేను గృహ కొడుకుల ఇంటి దగ్గరికి వస్తున్నాను కదండి, కష్టపడుతున్నారు. భార్య కష్టపడుతుంది, ఒకరు 30,000, భర్త కష్టపడుతున్నాడు, ఒకరు 30,000, దగ్గర 40,000-50,000 జీతం వస్తుంది. నెల వచ్చేసరికి చెవులు దిమ్మెరెక్కుతున్నాయి మీకు. మీరు అందరూ కలిసి ప్రతి ఆదివారం కానుకేసిన వచ్చే కానుక ఒక 5,000, 4 వారాలకు వచ్చే కానుక 20,000. నేను టీవీ పరిచర్యకు కట్టి సేవకులకు ప్రోత్సహించి పరిచర్యలో ప్రయాణాల్లో ఎన్ని విషయాల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడుకోకుండా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను దేవునితో ఒకప్పుడు మాట ఇచ్చాను, ఒడంబడిక చేసుకున్నాను. ప్రభువా, నాకు ఏదైనా నువ్వు ఇస్తే అది దశోభాగం కాదు, 10 కాదు, 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు నీకు ఇవ్వడం కాదు ప్రభువా, నేను నీకు 90 రూపాయలు, 60 నుంచి ఆ పైన నీకు ఇస్తాను, నన్ను ఆశీర్వదించు. నాకు ఎప్పుడు మీరు అర్పణ ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చిన 60 రూపాయలు దేవునికి వెళ్ళిపోయి ఉంటుంది, 40 నా ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంకా నా ఇంట్లో సమృద్ధి ఉందా, 90 వెళ్ళిపోతుంది, 10 నాకు వస్తుంది. నేను అంటాను పురుగులారా, ఈరోజు సవాలు చేసి మాట్లాడతాను, ఈ వాక్యమైన మీ అందరికన్నా సంపన్నమైన స్థితిలో ఉన్నది నేనేం చెప్తా. మీరు ఆలోచించి చూడండి. వాక్య విషయంలో అతిశయం గర్వం కాదు. ప్రభువుకు ఎప్పుడు వెనక తీయని వాడు ఎప్పుడు తక్కువ ఉండడండి. మరి మీరెందుకు అలాగ ఉండలేరు? యెఫ్తా అంటాడు, నా బిడ్డనైనా నీకే ఇచ్చాను, నిన్నే ఇస్తానని మాట ఇచ్చానమ్మా, నేను వెనక తీయనన్నాడు. బిడ్డనివ్వడానికి త్యాగపూరితంగా మనసు ఉంటే ఇన్నేళ్ల వాక్యమైన నువ్వు 100 రూపాయలు దారాలను అర్పించడానికి నీ మనసు దాతృత్వంగా రాకపోతే ఆయన రాకడలో నువ్వు ఎక్కడుంటావు సోదరుడా? డబ్బును అంతగా ప్రేమించే నువ్వు, దాని కొరకు అంతగా ప్రయత్నం చేసే నువ్వు ప్రభు ఎదుట ఎలాగ నిలబడతావు? తీసుకెళ్ళిపోగలమా? రేపు మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఒక 10 కాసుల బంగారము 10,000 లెక్కలు మన ప్రక్కన పెట్టి మనల్ని మట్టిలో కప్పెడతారా? కప్పెట్టరు సోదరుడా. రాకడ వస్తుంది. మీ అందరికీ చెప్తారు ఈ వాక్యం టీవీ ద్వారా వినే వాళ్ళకు కూడా. రాకడ వస్తుంది. డబ్బులు మిగలబెట్టుకోవడం కాదు చేయాల్సింది, దేవుని పని చేయండి. ఇంకా దేవుని పని చేయండి, దేవునికి అర్పణ ఇవ్వండి. దేవానికి ఇవ్వడం నా భాగ్యము తండ్రి. నెలంతా ఆరోగ్యం ఇస్తున్నావు, ఆయుష్ని ఇస్తున్నావు, క్షేమాన్ని ఇస్తున్నావు, పోషిస్తూ ఉన్నావు, సంరక్షిస్తున్నావు, సమాజంలో గౌరవప్రదంగా నిలబెడుతున్నావు. నేనేమి ఇస్తున్నా నీ కోసం? ఎప్పుడు వెనకనే ఉన్నా నేను. ఎందుకున్నా వెనక అనేది నువ్వు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు. వెనక్కి చూడగా దేవునికి మాట ఇచ్చావా? ఇస్తే ప్రాణం ఉండగా మాటను ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. చాలా మంది ఏమంటారంటే మిగిలితే ఇద్దాం అనుకుంటున్నా అన్నా అని. నేను ఒక మాట చెప్తాను, నువ్వు సచ్చినాక మిగలదు. ఎప్పుడు మిగలదు. ఎందుకో తెలుసా? మిగిలితే మన ఇంట్లో అన్నం పెట్టేది ఎవరికి అమ్మా? కుక్కకు. మన దేవుడు డాగ్ కాదు, ఆయన డాగ్ కాదు, ఆయన గాడ్, ఆయన దేవుడు. నీకు మిగిలితే ఆయనకి ఇవ్వడం ఏంది? నువ్వు ఆయనకి నీకు మిగులుతుంది. ఆయనకు నేను ఇస్తున్నాను, నాకు మిగులుతుందని చెప్పే బిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. నాకు ఉదయకాలము రాత్రి ఎప్పుడు మేము మాట్లాడుకున్నాం ఒక సందర్భంలో. మన దగ్గర 10 మంది యవనస్తులు మీటింగ్ నిమిత్తమై వచ్చారు. 10 మందిలో ఒక్క సహోదరుడు గణనీయమైన గృహాన్ని కట్టుకోగలిగాడు. అందరూ నాయనలు కట్టిన వాళ్ళు కొంతమంది, వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కొంతమంది కట్టిన వాళ్ళు, ఈ ఊర్లో ఉండి కట్టిన వ్యక్తి ఒక వ్యక్తి. ఏంటంటే కారణం అని మాట్లాడుకున్నాం మేము. చెప్పమంటారా ఏంటో కారణము? పొగడతా అనుకోమాకండి, లేదా ఉబ్బిస్తున్నా అనుకోమాకండి. రక్షించబడిన ఆనాటి నుంచి అన్యులు వాళ్ళు ఏ రోజు దేవుని విషయంలో వెనక తిలాండి. నిజం ప్రియులరా, సందర్భం వచ్చినప్పుడు బాధపడినా సరే చెప్పాలా, తప్పదు. ఇంకా ఏ రోజు కూడా ఇదే మందిరాన్ని కడుతున్నప్పుడు అండి, ఎందుకో దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. ఇదే మందిరం కడుతున్నప్పుడు డబ్బులు లేకపోతే భార్య బిడ్డల బంగారు తీసుకుని వెళ్ళి బయట పెట్టేసి తీసుకొచ్చి అన్న దేవుని పని చేయన్నారండి. అది కూడా ఎలాగిచ్చారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్,
డబ్బులు ఇట్ట పట్టుకొని నీలేవాళ్ళు కనపడేటట్టుగా డబ్బులు ఇలా 1,10,000 రూపాయలు డబ్బులు పెట్టుకొని వచ్చినప్పుడు ఒక పాత సిత్తులో పెట్టుకొని కప్పెట్టేసుకొని వచ్చి అన్నానిచ్చి ఏముంది దాంట్లో? ఏదో చిన్న కానుకుందన్న. నాకు చాలా మంది ఇచ్చేటప్పుడు కానుకలు ఇట్లా ఇచ్చారు. 20,000 ఇస్తున్నాను చూడు, ఈ పులిపీఠానికి ఖర్చు పెట్టని ఇచ్చారు. 20,000 ఇస్తుంటే డబ్బులు ఇంట్లో వాళ్ళకి అందరికి కనపడుతున్నాయి, చూడు నా చేతిలో ఎంత డబ్బులు ఉందో అని. కానీ 1,10,000 ఇచ్చేటప్పుడు కనపల్లా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, తమ్ముడు మీరేమైనా మర్చిపోయారా, ఇంత డబ్బులు ఉన్నాయరా బాబు ఇక్కడ అని చెప్పాం. మేమంత ఇయ్యాలనుకొని ఇచ్చామన్నా. దేవుని బిడ్డలారా, దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఏం కాకూడదు, వెనక తీయకూడదండి. నేను మంచిని ఎప్పుడు ప్రోత్సహిస్తాను, తప్పుని ఎప్పుడు తృణీకరిస్తానండి. నా వ్యక్తిత్వం అది. ఇంకా ఎందరి గురించో చెప్పగలను నేను. ఈ పనిలో తమ ధారాళమైనటువంటి వ్యక్తిత్వాన్ని చాటుకున్న బిడ్డలు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయారండి. లక్షల్లో ఉన్నారు వాళ్ళ మెటీరియల్ వాళ్ళు. ఎందుకు? యొఫ్తా అంటాడు, మాట ఇచ్చాను నేను దేవునికి, ఏం చేయను, వెనక తీయను. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే నీ ప్రార్థనా జీవితంలో, నీ మాట విషయంలో, నీ ధన విషయంలో ఏం చేయకూడదు, నువ్వు వెనక తీయకూడదు. వెనక తీయకూడదు. నేను దీవించబడ్డానికి కూడా కారణం అదేనండి. దేవునికి మాట ఇచ్చి, ఇప్పుడు అందరు నన్ను అదే అనేది, ఇల్లు కట్టుకో అన్న. ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ ఇల్లు కట్టుకో అన్నా, ఏ సమస్య ఉండదు, ఇల్లు కట్టుకో అన్నా. కాదన్న, నాకు ఇల్లు దేవుడు మంచిది ఇచ్చాడన్నా. నా బిడ్డలు 10 మంది అక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మోకాలుంగనికి మాకు ఇక్కడ స్థలం కావాలి మాకు. ఒకవేళ దేవుని కృపను బట్టి ప్రార్థనకే ఆ స్థలం ఉపయోగపడకపోతే దాన్ని అమ్మేసి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా ఫ్రీగా ఉంటాను అంతే. కానీ దేవుని పేరు పెట్టుకున్నాక దేవుని కార్యమే జరగాలి. మనం రక్షించబడ్డామా, దేవునికి మాట ఇచ్చామా, వెనుక తీయకూడదు. వెనుక తీయకూడదు ప్రియులారా. ప్రాణం పోయిన ఆ పరిస్థితి చూడండి. యెఫ్తాను మీరు చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చదవండి. తర్వాత యెఫ్తాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, ఉన్నదే ఒక పాప. ఆ అమ్మాయి కూడా చచ్చిపోబోతుంది, బలి అర్పించబోతుంది. కానీ ఆ తండ్రి అంటాడు, నేను మాట ఇచ్చాను కాబట్టి ఏం చేయను, వెనుక తీయను. నాయనా, ఒక బిడ్డను నాయనా చచ్చిపోతే ఎట్లా నాన్న? ఏం పర్లేదమ్మా, నాకు నువ్వు దూరం అవుతావు కానీ నా తండ్రితోనూ ఉంటావమ్మా. ఆ తండ్రి నిరీక్షణ దండి. నాకు దూరం అవుతావమ్మా, నువ్వు అలారు ముద్దుగా పెంచుకున్నాను వయసు అంతా, యవ్వన ప్రాయం వచ్చేంత వరకు నాకు దూరం అవుతావు, కానీ నువ్వు ఆయన దగ్గర ఉంటావమ్మా. నేను కూడా అక్కడికి వస్తాను, మరలా మనం కలుస్తాం బేటా. సో నువ్వేం ఆందోళన పడమాకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. దేవుడు మాట నిలబెట్టాడమ్మా. మిద్యానీయులతో యుద్ధానికి ఒంటరిగా వెళ్తే విజయాన్ని ఇచ్చాడమ్మా నాకు. ఈరోజు నువ్వు ముఖ్యమని చెప్పి ఆ మాట తప్పించుకోమంటావా నన్ను? నువ్వు ప్రభువుకు అర్పితం కావాల్సిందే. నాన్న, కొంతకాలం ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశమే, తీసుకోమ్మా అన్నాడు. తదుపరి ఆ బిడ్డను ఇచ్చేశాడు. ఒక్కగానొక్క కూతురును సర్వ మానవాళి ఎదుట, సర్వ సమాజం ఎదుట బలి అర్పిస్తే నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఒకప్పుడు తినడానికి తిండి లేని జీవితంలో, నీ కుటుంబ భయంకరమైన బాధకరమైన పరిస్థితులలో నిన్ను పోషిస్తున్న దేవునికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావు. ఈరోజు నిలబెట్టుకుంటున్నావు. మాట విషయంలో వెనకున్నావు. నువ్వు కోతలు కోస్తావు కానీ మాట క్రియ విషయంలో ముందు లేవు నువ్వు. నేను అంటాను దేవుని యందు ప్రియులారా, ఇక్కడ చాలా మంది పిల్లలు చదువుకుని వెళ్ళే వాళ్ళు ఏమన్నారు తెలుసా నాతో? వాళ్ళందరూ మర్చిపోయారండి. అంకుల్, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బాగా స్థిరపడిపోయిన తర్వాత ఈ మందిరానికి మేము ఏమో చేస్తాం అంకుల్ అన్నారు. వాళ్ళ మాటలన్నీ నీటి మూటలు అయిపోయాయి, అంటే నీటిలో కొట్టుకుపోయాయి. కానీ ఇక్కడి నుంచి వారు వెళ్ళినప్పుడు వాళ్ళు దీవెనకరంగానే ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఒక దేవుని సేవకుడిగా, వెనుక తీస్తున్నావు, వెనకే ఉంటావు. మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఏ అడుగు జాడలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. తలలు వంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆయన నువ్వు ఎంత వెనకబెట్టావు, ఆయన ఎంత గౌరవిస్తున్నావు చెప్పు. డబ్బు పక్కన పెట్టండి,
డబ్బును పక్కన పెట్టండి, దయచేసి డబ్బును పక్కన పెట్టండి, ప్రార్థనను ముందు పెట్టండి. ప్రార్థనను వెనక తీయట్లేదా? ప్రార్థన వెనక పడిపోలేదా? ఆత్మీయత వెనక పడిలేదా? మరి ఎలాగ ముందుకెళ్తాం మనం? ఎలాగ ముందుకెళ్తాం? అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, వాడికి ఇవ్వవలసిన జీతము నా యొద్ద ఉంది. నేను వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే వాక్యమును గైకొనాలి. విశ్వాసాన్ని చచ్చిపోయేంత వరకు విశ్వాసాన్ని కోల్పోకూడదు. మూడవది, ఆయనకు ఏ మాట ఇచ్చామో వెనుక తీయకూడదు. నాలుగవది కూడా చెప్తాను. ప్రకటన గ్రంథం 3:11 రాయబడింది, రూపాంతరము పొందాలి. మనము మనస్సు మారి రూపాంతరము పొందాలి. ప్రకటన 2:16 రాయబడింది, రూపాంతరము చెందాలి. మనస్సు ప్రభు కొరకే కేంద్రీకరించబడాలి. ప్రార్థన చేద్దాం. పిలిచిన దేవుడు ఈ రోజైనా సరిచేయబడు. నీ స్థితి ఇప్పుడు కొద్దిగానే ఉండొచ్చు, కానీ రానున్న దినాలు దీవెనకరంగా మలచుటకు సామర్థ్యం కలిగిన వాడు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ లోకంలో అత్యంత విలువైనది మీ రాకడ. ఒకవేళ మీ రాకడ ఆలస్యమైన, మా పోకడ ముందు జరిగిన, ఈ రెండిటికి మధ్యలో ఏమి జరిగినా మిమ్మల్ని మేము కలుసుకునే చోటు మధ్య ఆకాశం. ఆ రోజు ఎత్తబడే గుంపులో మేము ఉండాలి అనంటే, ఓ నాయనా, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని వినడం కాదు, చదవడం కాదు, బోధించడం కాదు, గైకొనడం కావాలి. రెండోది, మాకున్న విశ్వాసం అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. మూడవది, మేము మీకు మాట ఇచ్చిన తర్వాత మా ప్రార్థనా జీవితంలోనైనా నాయనా మేము ఇవ్వవలసిన అర్పణైనా, ఆత్మీయ స్థితిగతి అయినా వెనుకకు వెళ్ళకూడదు. నాలుగవది, మా మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి. ఈ మాటల మాధురిత విన్న మా ప్రియులు ఎవరైనా నొచ్చుకొని ఉండవచ్చు, వారి మనసులు కృంగి ఉండవచ్చు. కానీ నా తండ్రి, మీరు లేఖనంలో మాట్లాడారు. రాతి నేల ఉన్నారా, ముళ్ళ పొదలలో ఉన్నారా, త్రోవ పక్కనున్నారా, ఏది గుర్తుపెట్టుకున్నారో హెచ్చరించారు. కాబట్టి సాత్వికమైన మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించుటకు కృప చూపుమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.